మాటలు మీరు విన్నారు. సో, ఇప్పుడు మీరు స్పందించాల్సినటువంటి టైం ఇది. చాలా అగ్రెసివ్‌గానే స్టార్ట్ అయింది. నేను చాలా స్మూత్‌గా తీసుకెళ్దాం అనుకుంటాను. నా డిబేట్స్ ఎప్పుడు కూడా ఇవాళ ఎందుకో చాలా అగ్రెసివ్‌గా వెళ్తుంది. మీరేమంటారు ఈ పార్టీలో అందరి పార్టీ నేతల యొక్క మాటలు విన్న తర్వాత? ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి, అంటే అధికారంలో ఏ పార్టీ 5 ఏళ్ళే ఉంటుంది, చివరి 6 నెలలు కౌంట్ కాదు. 1 ఇయర్ అనేది వెరీ క్రూషియల్ పీరియడ్. 6 మంత్స్ అంటే వాళ్ళు ఒక హనీమూన్ పీరియడ్ గానో చాలా కార్యక్రమం ప్రభుత్వ పాలన మీద ఒక గ్రిప్ కోసం వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ గ్రిప్ రావడం కోసం కొంత సమయం పడుతుంది అనేది. కానీ ఏడాది సమయం అయిపోయిన తర్వాత ఇంకా కారణాలు చెప్పడం అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడి ఉండొచ్చు. ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడాలి, ఇన్ని రోజులు మాట్లాడలేదు అనేది ఒక క్వశ్చన్. ఇవాళ ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడడం కంటే ముందు ఒక వారం రోజుల కింద చూడండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉందనే విషయాన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఆ పార్టీ నేతలకు ఉంది. ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి అస్త్రం ఎవరిచ్చారు? ఫస్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్. సరే, చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. రీసెంట్ గా ఏమన్నారు? గౌరవులకు వెళ్తే కేసీఆర్ బాగుండే, కేసీఆర్ అయితే మంచిదని అన్నారని ఓపెన్ గా ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఒక మంత్రికి సోదరుడు ఆయన మాట్లాడిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటుందండి దీన్ని? కాంగ్రెస్ పార్టీలో అంటే ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వ్యక్తి, అంత కీలకమైనటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్యూర్లీ అడ్వాంటేజ్ తీసుకుంటది, ఖచ్చితంగా తీసుకుంటది. వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదనుకుంటే అభిప్రాయం వస్తుంది దాంట్లో. కేసీఆర్ గారు మాట్లాడవచ్చు అని. ఇప్పుడు దీనికి కారణం ఏంటిదంటే వీళ్ళు 100 రోజుల్లోపు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పింది. ఇవాళ హామీలు నెరవేర్చలేదు ఏంది అంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నారు. నిన్న స్పీకర్ గారు, ఇంకొక రెండవ కీలకమైన వ్యక్తి స్పీకర్ గారు ఏం మాట్లాడారు? ప్రసాద్ కుమార్ గారు, ఇవాళ మేము అనుకోలేదు, ఆర్థిక పరిస్థితి లేదు, మేము ఆర్థిక పరిస్థితి తెలియకుండా మేము హామీలు ఇచ్చాము అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే ఇవాళ అంటే రేపు మీరు కూడా ఆ హామీలు ఇవ్వచ్చు, నేను వస్తే ఇది చేస్తా అది చేస్తా అని గద్దెనెక్కొచ్చా? అట్లా అంత ఉంటుంది, అంత వేగ్ గా ఉంటుందా? కామెంట్ చెప్పండి. అంటే ఒక స్పీకరు, ఒక సీనియర్ ఎమ్మెల్యే ఈ రకంగా కామెంట్ చేసిన తర్వాత అధికార పార్టీ ఖచ్చితంగా డిఫెన్స్ లో పడుతుంది. ఇవాళ సోషల్ మీడియాలో అదేదో వస్తే దాన్ని పక్కన పెడదాం మనం. అది సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు ఫాస్ట్ ఉన్నప్పుడు, ఎవరు కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటే వాళ్ళకి అనుకూలంగా వచ్చిందనే అనుకుందాం. ఆ విషయాన్ని పక్కన పెడదాం. కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్పీకర్ మాట్లాడిన విధానం కానీ, లేదా ఒక మంత్రి సోదరుడు ఎమ్మెల్యే మాట్లాడిన విధానం కానీ చూసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన బేసిక్ గా ఉందని మీరు ఎట్లా సపోర్ట్ చేసుకోగలుగుతారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచించాలి. ఇక అప్పులకు సంబంధించి అంటారు, అప్పులు ఉన్నది కాబట్టి మేము చేయలేము అంటే అందరికీ తెలుసు. మీరు ఎన్నికల ముందు కూడా చెప్పిండ్రు, కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, 10 లక్షల కోట్లు అప్పు చేసిన విషయం చెప్పిండ్రు. ఇక మీరు దాని గురించి మాట్లాడకూడదు. ఆ అప్పుల నుంచి ఓవర్కమ్ చేస్తూ మీరు ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఇవ్వగలుగుతారు అనేది ఆలోచించాలి. 100 రోజుల్లో స్కీములు చేయకపోవచ్చు, కానీ ఎప్పటిలోగా చేస్తామనేది స్పష్టంగా ఉండాలి. రెండోది, గతంలో రైతు బంధు అన్ని విడతలకు వచ్చినప్పుడు ఇవాళ ఈసారి ఒక మధ్యలో ఒక దాన్ని ఎగ్గొట్టేశారు. గత జూన్ లోనో జూలైలో రావాల్సింది ఇక రాలేదు. ఇప్పుడు యాసంగి పంటకి ఇచ్చేదే ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అంటే మధ్యలో ఒకటి స్కిప్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి. అలాగే పెన్షన్ పెరగలేదు, లేకపోతే 2500 రాలేదు, కళ్యాణ లక్ష్మి 50,000 1,50,000 రాలేదు, బంగారం రాలేదు. ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా బేరీ చేసుకుంటారు కదా, అరే హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు, ఇంకా 4,000 ఉంది సమయం అని అనుకోరు. ఇప్పటికైతే ఈ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సాటిస్ఫై కాలేదు అనేటువంటి అభిప్రాయం ప్రజలు వస్తుంది. దాన్ని మీరు ఏ రకంగా, మీరే చెప్పారు ఇంతకుముందు 100 రోజుల్లో మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక యాంకర్ గా మీరు కూడా చెప్పారు. ఈ విషయాన్ని మీరు గుర్తు చేశారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మరి మీరే 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకుంది మీరే, December 9 డెడ్ లైన్ పెట్టుకుంది మీరే, February డెడ్ లైన్ పెట్టుకుంది మీరే, March డెడ్ లైన్ పెట్టుకుంది మీరే. అన్ని డెడ్ లైన్ పెట్టుకొని అయిపోయిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద పడేసి ఇంకా ఏడవలేరు. మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ఏ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి తీసుకోగలుగుతాం అనేది ఒకటి క్లియర్ కట్ గా చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇందిరా ఇండ్లకు వెళ్తే కూడా మీకు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆ జాబితా రూపొందించడం, అందరి నుంచి దరఖాస్తులు తీసుకోవడం, మళ్ళీ దరఖాస్తులు తీసుకోవడం, దరఖాస్తులు తీసుకున్నాక మళ్ళీ ఒక లిస్టు ప్రిపేర్ చేయడం, లిస్ట్ వచ్చిన వాళ్ళ పేర్లు అందరికీ ఉండవు, అందరికి వస్తాయన్నట్టు కాదని మళ్ళీ చెప్పడం అధికారులు. మరి ఎందుకు మీ కంట్రోల్ లేకుండా అధికారులు ఏ రకంగా చెప్తా ఉన్నారు? దాన్ని కూడా మీకు మైనస్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తించాల్సి అవసరం. అప్పులకు సంబంధించి చూసినట్టయితే ఇవాళ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ తెచ్చిన తర్వాత వామపక్ష పార్టీలు మొత్తుకుంటున్నా కూడా పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ తెచ్చిన తర్వాత
అప్పులు తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పిన వాళ్ళు. అవును. మరి ఏ పార్టీ మాట్లాడకూడదు. దాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుంది, బీజేపీ సమర్థిస్తుంది, దాన్నే బీఆర్ఎస్ ఫాలో అవుతా ఉంది. మీకంటే వెనకొచ్చిన వాళ్ళు అది ఫాలో అవుతా ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళు 7 లక్షల కోట్లు చేశారంటే కేంద్రంలో 100 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఇవాళ మీరు చేసినప్పుడంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ అదే పదార్థంలో అప్పు చేసుకుంటూనే పోతా ఉంది కదా. పక్క కర్ణాటకలో అదే అప్పు చేస్తుంది కదా. అంటే అప్పుల విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా దీని గురించి మేము సచ్చీరము అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఇదేంటిది ఇప్పుడు ఈ పాలనలో ఇప్పుడు ఏడాది ముగిసిన తర్వాత ఇంకా గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ల మీద బతుకుతాం అంటే కుదరదు, నష్టం జరుగుతుందని మీరు గుర్తించండి. గుర్తించకపోతే మీకు నష్టం జరుగుతుంది అలా అనే విషయాన్ని గుర్తించాల్సిన కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారు కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష హోదా అనేది చాలా హీరోలు అండి ప్రజాస్వామ్యంలో. అధికారం ప్రతిపక్షం కలిస్తేనే కదా. రెండోది వాళ్ళు ఎవరో రావాలనే ఇక్కడిది జయసారథి గారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి సిపిఎం పార్టీ సోదరుడు అక్కడ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే లేదు, వాళ్ళు పబ్లిక్ లే ఉంటారు కదా. పార్టీ ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు కదా. మీకు ఎందుకు అంత ఇబ్బంది? రైట్, వెల్కమ్ బ్యాక్ జయసారథి గారు. నాకు తెలిసి మీరు అడిగినటువంటి ప్రశ్నకి రామ్మూర్తి గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు నేను బయటకు వస్తే మామూలుగా ఉండదు, ఫిబ్రవరి మంత్ ఎండింగ్కి మనకు